విచిత్ర వైరస్ వింత వ్యాధులు. విచిత్ర వైరస్ వింత వ్యాధులు ప్రపంచంలో అతలకుతలం అయ్యేటువంటి బలమైనటువంటి వైరస్లు. కరోనా లాంటి విచిత్రమైనటువంటి వైరస్ ప్రపంచాన్ని తల తలకిందలు చేసినటువంటి వైరస్. ఈ రోజు ఉన్నటువంటి మరో వైరస్. ఈ వైరస్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ వైరస్ల వెనుక ఉన్నటువంటి రాజకీయమా, లేకపోతే నిజంగా కావాలని చేస్తున్నారా? ఈ రాజకీయం ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడి వరకు ఉంది? ఈ వైరస్ నిజంగా ఎవరు పుట్టుకొస్తున్నటువంటి ప్రధాన వార్త అంటే జయవింద్ర పత్రికలో రాసిన ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం. భయాందోళన మధ్యలో బిక్కుబిక్కుమంటున్న ప్రజలు. భారత ప్రజల్ని మానసిక వేదన గురి చేస్తున్న వింత వ్యాధులు. కరోనా వైరస్ సృష్టించారా, పుట్టుకొచ్చిందా? ప్రైవేట్ వైద్య వ్యాపార రంగానికి మరో రంగం సిద్ధం కాబోతుందా? అప్రమత్తం పేరు మీద అసలు చర్యలు మర్చిపోతున్నారు. వైరస్ కేసుల వ్యాప్తి మూలాలను పసిగట్టలేకపోతున్న ప్రభుత్వాలు. దేశ పరిపాలనలో అగ్వగా దొరికిన అనూహ్యం లాంటి పదం లాక్డౌన్. రాత్రి వేళలో విధి దీపాలు వెలిగించి చందమామకు చప్పట్లు కొట్టినట్లుగా ఉంటుంది. ముందస్తు వైరస్ అంటూ ప్రజలను భయాందోళనకు గురి చేయకండి. ప్రజలు రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. డాక్టర్ బరిగల శివ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వైరస్ అని చెప్తున్నామో ఆ వైరస్ సంబంధించినటువంటి అంశాన్ని తీసుకున్నట్లయితే ఆ వైరస్ ఎవరైతే సృష్టిస్తున్నారో ఆ వైరస్ సంబంధించినటువంటి భయాందోళన ఎందుకు చేస్తున్నారు, ఎందుకోసం నిజంగా చైనాలో కానీ లేకపోతే భారతదేశంలో కానీ వివిధ ప్రపంచంలో వివిధ దేశాలలో కానీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది, అసలు ఈ వైరస్ రావడానికి గల కారణాలు ఎందుకు నిజంగా జనాన్ని మోసం చేస్తున్నటువంటి ప్రధాన వార్త రాష్ట్ర నేపథ్యం ఉంది. సాఫీగా సాగే ప్రభుత్వం పరిపాలనకు పక్కదారి పట్టించే పాడు చేయొద్దని డాక్టర్ బరిగల శివ అన్నారు. కరోనా వైరస్ భారతదేశాన్ని కోలుకోకుండా చేసిందని కరోనా వైరస్ సృష్టికర్త చైనా దేశం భారతదేశంలో ఏర్పడ్డ నష్టాన్ని అనుభవించలేదన్నారు. చైనా దేశస్తులు ఇండోనేషియాకు వెళ్ళగా ఇండోనేషియాలో భారతదేశంలో ఢిల్లీలో జరిగిన జామత్ మీటింగ్ హాజరై కరోనా వైరస్ను వ్యాప్తి చేసిన కరీంనగర్ సిరిసిల్ల జిల్లాలో అనుమానాస్పద వ్యక్తిని పరీక్షలు చేయగా కరోనా వైరస్ రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా వెలుగులోకి వచ్చిందని అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలపడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కరోనా వైరస్ భారతదేశానికి తెలిసినట్లుగా భారతదేశం కరోనా వ్యాపించినట్లుగా చరిత్రలు తెలుపుతున్నాయి. కరోనా విజృంభణ ప్రళయతాండవాన్ని విశ్వరూపాన్ని తట్టుకోవడంలో ముమ్మాటికి భారతదేశం వెనుకబడిందన్నారు. భారత ప్రభుత్వం అనుకున్న స్థాయిలో కరోనా వ్యాప్తిని కట్టడి చేయలేక పోయిందన్నారు. కరోనా వైరస్ కన్నా భయంకరమైన వ్యాధులు భారతదేశంలో అనేకం కలవన్నారు. అలాంటి భయంకరమైన వ్యాధులకు నేటికి ఔషధాలకు కనుక్కోలేకపోతున్నామన్నారు. పెద్ద వ్యాధులతో ప్రజలు జబ్బున మరిన ప్రాణాలు కోల్పోతున్నారని అలాంటి జాబితాలో లక్షలాది మంది కోట్లాది మంది భారతీయులు కలలన్నారు. కరోనా పేరు చెప్పుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ వైద్య రంగ సంస్థల్లో వ్యాపారాలు కొనసాగించినట్లు కూడా గతంలో ముమ్మూరంగా ప్రచారం సాగాయన్నారు. కరోనా వైరస్ కోవిషీల్డ్లో వ్యాక్సిన్ లాంటి ఇంజెక్షన్ తప్పనిసరిగా వేయించుకోవాలని ప్రజలను ఒత్తిడి చేయడంతో 40 సంవత్సరాలు పైబడిన ప్రజలకు కోవాక్సిన్ ఇంజెక్షన్తో గుండె జబ్బులు వచ్చి ఎక్కువ శాతం మరణించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయన్నారు. కొంతమంది గాలిలో కరోనా వైరస్ విజృంభిస్తుందని, మరికొంతమంది లాబొరేటరీలో తయారైందని, గతంలో ప్రముఖులు చిన్న జ్వరం లాంటిదని గింద పారాసెటమాల్ మందు గోలు వేసుకుంటే కరోనా మాయమైందని మభ్యపెట్టే ప్రచారాలు చేసి ప్రజలను బొల్తగొట్టించి ప్రైవేట్ వైద్య వ్యాపారానికి ఏదైతే బిజినెస్ ఇష్యూలు అదే తరహాలో కూడా ఇప్పుడు కూడా అదే బిజినెస్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే ఇలా కరోనా వైరస్ ఈ విషయంలో ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఏ విధమైన ఆంక్షలు పెట్టి ఏ విధంగా జనాన్ని మోసం చేసి ఏ విధంగా ప్రైవేట్ హాస్పిటళ్లను ఇలా కోటీశ్వరం చేసినాయో ఇప్పుడు కూడా వింత వైరస్ల వల్ల కూడా అదే తరహాలో జరగబోతుంది. అందుకోసమే ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎక్కడ ఎలాంటి వైరస్లు లేవు, ఇవన్నీ తాత్కాలికమైన వైరస్లే, ఇవన్నీ ఎప్పటికైనా వెళ్ళిపోయేటువంటి వైరస్ల జీవితాన్ని ఆగం చేసేటువంటి వైరస్లు కాదనేటువంటి ప్రధాన వార్త కూడా జయవింద్ర పత్రికలో రాసిన ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి వార్త.